గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్, అర్థమెటిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ. మనం డిఏఓ కోర్సులో భాగంగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించుకున్నాం. సో వన్ డే ఆఫర్ కింద టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ని మనము చాప్టర్ వైజ్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే 10 చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. మనకు సిలబస్లో పేర్కొన్నట్టుగా 10 చాప్టర్కి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్టులు ఆన్లైన్ పరీక్షా విధానంలో మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. అలా వారంలో 2 చాప్టర్లకు సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ అంటే పార్ట్ ఏలో ఉన్న నెంబర్ సిస్టమ్ అనే చాప్టరు టెస్ట్ రూపంలో మీకు అందుబాటులో ఉంది. నెంబర్ సిస్టమ్. సో ఇలా వన్ డే గ్యాప్తో మోస్ట్లీ వెడ్నెస్డే రోజు పార్ట్ ఏ నుంచి ఒక టెస్ట్ ఉంటుంది, ఫ్రైడే రోజు పార్ట్ బి నుంచి ఒక టెస్ట్ ఉంటుంది, సండే రోజు మనకి ఒక గ్రాండ్ టెస్ట్ ఓవరాల్ సిలబస్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధానాల్లో కూడా మనకి ఇది అందుబాటులో ఉంది. సో చాప్టర్ వైజ్ టెస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to 7:15 వరకు ఉంటుంది. 75 ప్రశ్నలతో 75 నిమిషాల్లో 150 మార్కులకి మనం ఈ పరీక్ష రాస్తాం. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు. సో అలా వెడ్నెస్డే అండ్ ఫ్రైడే టెస్ట్ టైమింగ్స్ వచ్చేసి 6 to 7:15 75 నిమిషాలు, అంటే గంట పావు, ఒక 1 hour 15 minutes. నెక్స్ట్ సండే రోజు వచ్చేసి ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ 10:30 నుంచి 1 వరకు ఉండడం జరుగుతుంది. 10:30 to 1. సో ఇట్స్ 2.5 hours టెస్ట్. 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ డిఏఓ క్వశ్చన్ పేపర్స్ అండ్ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీలో పేర్కొనబడ్డ సిలబస్, ఇప్పుడైతే మనకి ఇవ్వబడిన సిలబస్ ఉందో ఆ సిలబస్, ఆ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్లో మన సిలబస్కి అనుగుణంగా, మన స్టాండర్డ్కి అనుగుణంగా ప్రీవియస్ ఎస్ఎస్సి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ పేపర్స్ని స్టాండర్డ్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెస్ట్ మీరు యాప్లో చూడవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ఓన్లీ టెస్ట్ పెట్టడమే కాకుండా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. సో ఇది మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ కోసం యాక్చువల్గా 2000 రూపీస్ ఉన్న ఈ టెస్ట్ సిరీస్ని ఈరోజు వన్ డే ఆఫర్ కింద చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ మేము లాంచింగ్ ఆఫర్ కింద 1000 రూపీస్కి ఇచ్చాం. సో అప్పుడు చాలామంది నెట్వర్క్ ఇష్యూస్ లేకపోతే ఆఫర్ అందుబాటులో లేని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆన్ ద డిమాండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ వన్ డేకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కనుక మీ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేస్తే అది 1000 రూపీస్కే వస్తుంది. ఆఫర్ ఎలా పొందాలి, ఈ ఆఫర్ ప్రైస్ని ఏ విధంగా తీసుకోవాలన్న దానికోసం మీరు కిందున్న నెంబర్కి డయల్ చేయండి. 8885607060. వాళ్ళు మీకు ఏ విధంగా కోర్స్ పర్చేస్ చేయాలని గైడ్ చేస్తారు. కాబట్టి హరియప్, ఓన్లీ వన్ డే మాత్రమే ఈ 1000 రూపీస్ ఆఫర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి ఆఫర్ నెక్స్ట్ మీకు 2000 రూపీస్కి అవుతుంది. కాబట్టి వన్ డేలో మీరు 1000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉండబోతుంది టెస్ట్ సిరీస్ అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ వీ కండక్టెడ్ నెంబర్ సిస్టమ్ 75 మార్కులకు గాను అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ చాలా విస్తృతంగా ఇవ్వడం జరిగింది. అంటే మోడరేట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని బ్లూ ప్రింట్ విధానంలో అనలైజ్ చేసి అన్ని రకాల ప్రశ్నల్ని మీకు అందుబాటులో ఉంచాం. సో దెర్ ఇస్ ఎ క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి. మొదటి ప్రశ్న, ఎ మిల్క్ వెండర్ హ్యాజ్ 21 liters ఆఫ్ కౌ మిల్క్, 42 liters ఆఫ్ టోన్డ్ మిల్క్ అండ్ 63 liters ఆఫ్ డబుల్ టోన్డ్ మిల్క్. ఇట్ హ్యాజ్ వాంట్స్ టు ప్యాక్ దెమ్ ఇన్ క్యాన్స్ so that each can contains same liters of milk and does not want to mix any 2 kind of milks in a can, then the least number of cans required is. ఒక పాల విక్రయదారుడి వద్ద 21 లీటర్ల ఆవు పాలు, 42 లీటర్ల టోన్డ్ పాలు మరియు 63 లీటర్ల డబుల్ టోన్ మిల్కులు ఉన్నాయి. అతడు వాటిని క్యాన్లల్లో ప్యాక్ చేయాలనుకుంటే ప్రతి డబ్బా సమాన లీటరు పాలు కలిగి ఉంటుంది. ఒకదానిలో ఒకటి కలపకుండా ప్యాక్ చేయడానికి కావలసిన కనీస డబ్బాల సంఖ్య ఎంత? ఓకే, ఇది క్వశ్చను హెచ్సిఎఫ్ సంబంధించిన ప్రశ్న. మనం ప్రాక్టీస్ చేస్తుండగానే ప్రశ్నని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఏం జరుగుతుందంటే ప్రశ్న చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. అలా కాకుండా ప్రశ్నని తక్కువ సమయంలో చదవడం ఎలా,
ఒక తెలిసిన ప్రశ్ననే వస్తే, అంటే అలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చనే వస్తే దానికి ఎలా టైం తీసుకోవాలి అన్నది మీరు ఇక్కడ 3 కీ పాయింట్స్ని గమనించాలి. నాకు ప్రశ్న చూడగానే ఏమనిపించిందంటే దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు హెచ్సిఎఫ్ చాప్టర్ అని అనిపించింది. అంటే ఏం కనుక్కోవాలి, నేను హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సిన 3 నెంబర్స్ని ఐడెంటిఫై చేశాను. సో దట్ 3 నెంబర్స్ పూర్తి ప్రశ్న చూడగానే నాకు అర్థమైంది కాబట్టి ఏం చేయాలి అన్నది నేను చూస్తున్నాను. 21, 42, 63. నేను ప్రశ్న ఏమడిగాడు అని అంటే కనీస డబ్బాల సంఖ్య, అంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ రిక్వైర్డ్. మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉండాలంటే ఆ ప్యాకెట్ యొక్క సైజు మ్యాక్సిమం సైజు ఉండాలి, అంతే కదండి. ఎక్కువ సైజులో ప్యాక్ చేస్తే తక్కువ ప్యాకెట్లు అవుతాయి, తక్కువ సైజులో ప్యాక్ చేస్తే ఎక్కువ ప్యాకెట్లు అవుతాయి. మనకు ఆ విషయం అవగాహన ఉండాలి. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంది, కనీస డబ్బాల సంఖ్య అంటే దాని యొక్క క్వాంటిటీ, ఈచ్ ప్యాకెట్ ఆఫ్ క్వాంటిటీ మ్యాక్సిమం ఉండాలి. అలా ప్రతి క్వాంటిటీ సమానంగా ఉండే విధంగా ఉండాలి. సో ప్రశ్నలు చూడగానే నాకు ఏమర్థమవుతుందంటే ఇఫ్ ఇట్ ఈజ్ 21, 42, 63 వీటిలో 21 లీటర్లుగా ప్యాక్ చేయగలం. ఒక ప్యాకెట్ వస్తుంది. 42 లీటర్లుగా ప్యాక్ చేయగలం, 2 ప్యాకెట్లు వస్తాయి. 21 మూల 63 3 ప్యాకెట్లుగా ప్యాక్ చేయగలం. అంటే ప్రతి ప్యాకెట్ యొక్క మ్యాక్సిమం పరిమాణం ఎంత, 21. ఓకే, నాకు చూడగానే 21, 42, 63 యొక్క హెచ్సిఎఫ్ 21 అని ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే 21 చేత 21 క్యాన్సిల్ అవుతుంది, 21 చేత 42 క్యాన్సిల్ అవుతుంది, 21 చేత 63 క్యాన్సిల్ అవుతుంది. ఒక్కసారి మనము నెంబర్స్ని అబ్జర్వ్ చేసి ఉన్న ఒక లిస్ట్ నెంబర్తో మిగతాయి క్యాన్సిల్ అవుతాయా లేదా చూసుకోవాలి. అలా చూసుకొని క్యాన్సిల్ అయితే కనుక ఆ 21 మనకు హెచ్సిఎఫ్ అవుద్ది. అలా హెచ్సిఎఫ్ 21 లీటర్ల ప్యాకెట్ కలిగిన 21 లీటర్లని ప్యాక్ చేయాలంటే ఒక ప్యాకెట్ అవసరం. 21 లీటర్ల కొలతతో 42 లీటర్లను ప్యాక్ చేయాలంటే 2 ప్యాకెట్లు అవసరం. 21 లీటర్ల కొలతతో 63 లీటర్లు ప్యాక్ చేయాలంటే 3 ప్యాకెట్లు అవసరం. మొత్తం ఎన్ని ప్యాకెట్లు అవసరం, 6 ప్యాకెట్లు అవసరం. 6 ప్యాకెట్స్ రిక్వైర్డ్. సో ఆన్సర్ ఎంత, 6. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ మెథడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? అందరూ ఏ విధంగా చేస్తారంటే దీనికి ఒక ఫార్ములాని చూసుకుంటారు. మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు sum of all quantities by HCF of quantities. అంటే ఇవ్వబడిన అన్ని రకాల పరిమాణాల మొత్తము బై ఆ పరిమాణాల యొక్క గాసాబా. సో 21కి 42కి 63కి గాసాబా ఏ విధంగా కనుక్కుంటాం, 7తో క్యాన్సిల్ అవుద్ది, 7 3s 7 6 7 9s, 3తో క్యాన్సిల్ అవుద్ది, 3 1s 3 2s 3 3s. గాసాబా చేసేటప్పుడు అన్ని సంఖ్యలు క్యాన్సిల్ కాగలగాలి. అలా అన్ని సంఖ్యలు క్యాన్సిల్ కాకపోతే ఇప్పుడు 2, 3 ఏ ఒక్కటి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి వీటిని రిమూవ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఏదైతే ఫ్యాక్టరైజేషన్ చేస్తామో అదేవిధంగా ఇప్పుడు వేటితో మల్టిప్లై చేసాం, 21తో మల్టిప్లై చేసాం కాబట్టి ద హెచ్సిఎఫ్ ఈజ్ 21. సో నౌ 21 ప్లస్ 42 ప్లస్ 63 by 21. ఓకే, 3 + 2 5, 5 + 1 6, 6 + 4 10, 10 + 2 12, 21 6 126. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. కానీ నేనేమంటానంటే ప్రతి ప్రశ్నని జనరలైజ్ చేసి ఆలోచించాలి. 21 లీటర్లు ఉన్న పాలని మ్యాక్సిమం ప్యాకెట్ 21 లీటర్ల ప్యాకెట్గా ఫిలప్ చేస్తా. సేమ్ 21 లీటర్ల ప్యాకెట్ 42 లీటర్లని ప్యాక్ చేయగలమా? ఎస్ చేయొచ్చు. 2 ప్యాకెట్లు అవుతాయి, 21 21. 63 లీటర్లను ప్యాక్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. 21 లీటర్లకి ఒక ప్యాకెట్, 21 లీటర్లకి ఒక ప్యాకెట్, 21 లీటర్లకి ఒక ప్యాకెట్. ఇలా ఇక్కడ 1 ప్యాకెట్, ఇక్కడ 2 ప్యాకెట్స్, ఇక్కడ 3 ప్యాకెట్స్, మొత్తం 6 ప్యాకెట్స్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ప్రశ్న చదువుతుండగానే ఆన్సర్ చేయగలిగేంత మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇది టెస్ట్ సిరీసెస్ రాయడం ద్వారా ఒక ప్రశ్నని ఏ విధంగా ఆలోచించవచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 411, 684, 821 and leaves 3, 4 and 5 as a remainders respectively. 411ని, 684ని, 821ని ఏ గరిష్ట సంఖ్య చేత భాగిస్తే 3, 4 మరియు 5 శేషాలుగా వదిలివేసే గరిష్ట సంఖ్య ఏది? అంటే ఏ నెంబర్తో 411ని భాగిస్తే
3 శేషం వస్తుంది. ఏ నెంబర్ని 684తో భాగిస్తే 4 శేషం వస్తుంది. ఏ నెంబర్ చేత 821ని భాగిస్తే 5 శేషం వస్తుంది. ఓకే, అర్థమైంది. ఇక్కడ 411ని ఒక నెంబర్తో భాగించినప్పుడు 4 శేషం వస్తుందంటే అంటే 4 మిగులుద్ది ఎక్స్ట్రాగా. కాబట్టి ఎక్స్ట్రా మిగిలిన దాన్ని తీసేస్తే వాట్ యు గెట్ హియర్ 3 శేషం వస్తుంది. మొదటి సంఖ్యకి ఎంత శేషం వస్తుంది? 3 శేషం వస్తుంది. ఎంత వస్తుంది? 408 వస్తుంది. మీరు ఒక్కసారి గమనిస్తే 408ని కింద ఇవ్వబడిన ఏ సంఖ్యలు భాగిస్తాయి? 254 భాగించదు. ఎందుకు? 254 1 254, 254 2 508, నాట్ 408. కాబట్టి అది కాదు. 146 కూడా భాగించదు. ఎందుకు? 146 2 ఇట్స్ 292, ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 500 దాటిపోద్ది. 146 4 కాబట్టి అది కూడా కాదు. సో 136 అండ్ 204లు భాగిస్తాయి. చూడండి, 136 3 3 6 18, 3 3 9, 408. 136 చేత పోతుంది, 204 చేత పోతుంది. ఫస్ట్ ఒక నెంబర్ని ఐడెంటిఫై చేసి 2 ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఏంటి? 684. 684ని భాగించినప్పుడు ఎంత శేషం రావాలి? 4. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 680. 204 చేత 680ని భాగించగలమా? భాగించలేము. ఎందుకు భాగించలేము? 204 3 612, 204 4 నెక్స్ట్ 4 చేత భాగించగలం. 816, 612 నుంచి 816కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. కాబట్టి 204 కాదు. అవర్ ఆన్సర్ 136. సో త్రో ద ఆప్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఒక నెంబర్ని తీసుకొని ఏ ఆప్షన్ చేత భాగించగలమో ఐడెంటిఫై చేసి 2 ఆప్షన్స్ వచ్చినాయి. సో సెకండ్ నెంబర్ తీసుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఎగిరిపోయింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ 136. సో వాట్ ఈస్ ద ట్రెడిషనల్ సొల్యూషన్ ఫర్ దిస్? ఏంటి ట్రెడిషనల్ సొల్యూషన్ అంటే 411లోంచి 3 శేషాన్ని తీసేస్తే 408 408. వెన్ వి రిమూవ్ ద 684, ద రిమైండర్ యాజ్ ఎ 4, ఇట్స్ ఎ 680. ఆఫ్టర్ దట్ 821 - 5, ఇట్ ఈజ్ 816, 816. సో వీటి యొక్క ఎల్సిఎం మన యొక్క ఆన్సర్ అవుద్ది. మీరు జాగ్రత్తగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ద ఆన్సర్ విల్ బి 136. ఓకే, ఎప్పుడైనా సరే ఈ ట్రెడిషనల్ మెథడ్, డిస్క్రిప్టివ్ లాంటి మెథడ్స్ని మనం ఉపయోగించకూడదు. ఎక్కువగా ఆప్షన్స్ని ఉపయోగించుకొని ప్రశ్నలు సాల్వ్ చేయాలి. ప్రశ్న అంటే ఇక్కడి వరకే కాదు, విత్ ఆప్షన్స్తో కలిపి ప్రశ్న. కాబట్టి సమాధానం చేసేటప్పుడు ఆప్షన్స్ పైన కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని నిమిషం లోపే సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ 200 and 320. 200 మరియు 320లని ఖచ్చితంగా విభజించే గరిష్ట సంఖ్య ఏది? ఓకే, సింపుల్. 200ని 320ని ఖచ్చితంగా విభజించే గరిష్ట సంఖ్య ఉన్న దాంట్లో గరిష్ట సంఖ్య ఏది? 40. 40 చేత 200 పోతుందా? పోతుంది. ఇట్స్ ఏ ఈజీ క్వశ్చన్. 40 చేత 320 పోతుందా? పోతుంది. 432. సో వాట్ ఇస్ ఆన్సర్? 40. సో గరిష్ట సంఖ్య ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పోతుందండి? 40 డివైడ్ అవుతుంది. 200, 320 యొక్క గరిష్ట సంఖ్య అంటే ఇవ్వబడిన వాటిలో గరిష్ట సంఖ్య. సో 40తో చెక్ చేసినాం, అదే మనకి ఆన్సర్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. అంటే కొన్ని క్వశ్చన్స్ ఇట్లా ఈజీగా సాల్వ్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా టైం తీసుకుంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ దగ్గర కూడా అనవసరమైన టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కడ టైం ఉపయోగించాలనో అక్కడ ఉపయోగిస్తూ పోతేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. The next question. The maximum number of students among whom 1001 pens and 910 pencils can be distributed in such a way that each student gets same number of pens and pencils is. ప్రతి విద్యార్థి ఒకే సంఖ్యలో పెన్నులు మరియు పెన్సిల్ను పొందే విధంగా 1001 మరియు 900 పెన్సిళ్లను పంపిణీ చేయగల విద్యార్థుల గరిష్ట సంఖ్య ఎంత? విద్యార్థుల యొక్క గరిష్ట సంఖ్య ఎంత? ఇక్కడ ఏమంటున్నాడు? 1001 పెన్నుల్ని అండ్ 910 పెన్నుల్ని విద్యార్థులకి డివైడ్ చేయాలి. విద్యార్థుల యొక్క సంఖ్య ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. అంటే విద్యార్థుల యొక్క సంఖ్య 1001ని డివైడ్ చేయగలగాలి, 910 పెన్సిళ్ళని విద్యార్థుల సంఖ్య చేత డివైడ్ చేయగలగాలి. అంటే 1001ని భాగించే సంఖ్య, 910ని భాగించే సంఖ్య. ఇట్స్ ఏ హెచ్సిఎఫ్. వాట్ ఇస్ దట్? హెచ్సిఎఫ్. సో 910 నుంచి 1001కి మనకు ప్రశ్న చూడగానే నెంబర్స్ కొంచెం కాంప్లికేట్ అనిపించినప్పుడు ఏం చేయాలంటే వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఈజ్ 91. వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈజ్ 91. 91 చేత 1001 క్యాన్సిల్ అవుద్ది. 91 1 91,
91 1 91, 91 10 910. అంటే ఒక్కొక్క విద్యార్థికి 11 పెన్నులు ఇస్తాం, ఒక్కో విద్యార్థికి 10 పెన్సిల్ ఇస్తాం. ఇంతకంటే మనం ఏం చేయలేం. 91 విద్యార్థులు ఉంటే మనం ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 910 ఉన్నారనుకోండి, మనం పెన్సిల్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేయలేం. 1001 ఉన్నారనుకోండి, మనం పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ పెన్సిల్ డిస్ట్రిబ్యూట్ చేయలేం. ఇక 1911 అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ పెన్నుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. 1911 ఆన్సర్ కాదు. 1001 విద్యార్థులకి 1001 పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ 910 పెన్సిల్ని డిస్ట్రిబ్యూట్ చేయలేము, ఎందుకంటే అక్కడ సరిపోవు. 910కి 910 డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 1001 డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే 910 విద్యార్థులు ఉంటే అక్కడ ఎక్స్ట్రా పెన్స్ మిగిలిపోతాయి, కాబట్టి అది కూడా కాదు. ఆన్సర్ 91. ఓకే, వెరీ సింపుల్. ఇది కూడా ఈజీ ప్రశ్న, వితిన్ 10 or 15 seconds లోపు సాల్వ్ చేయొచ్చు. 3 numbers which are co-prime to one another are such that the product of the first two is 551 and that of the last two is 1073. The sum of the 3 numbers is. ఒకదానికొకటి సహప్రధానంగా ఉండే 3 సంఖ్యలు అంటే మొదటి రెండింటి యొక్క లబ్ధి 551, లబ్ధి అంటే లబ్ధం, మరియు చివరి రెండింటి యొక్క లబ్ధం 1073. 3 సంఖ్యల యొక్క మొత్తం ఎంత? మీరు ఇక్కడ ఇది వెరీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. దీనికి మనకి టైం అనేది కొంచెము ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ టైం స్పెండ్ చేయాలి. ఇంతకు ముందు 3 క్వశ్చన్స్లో మనకు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వాడాల్సిన టైంని ఇక్కడ ఉపయోగించుకోవాలి. 3 నెంబర్స్ ఉన్నాయండి, ఏ కామా బి కామా సి అనే 3 నెంబర్స్ ఉన్నాయి. ఇవి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా 1 అవుతుంది. సో అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మొదటి రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 551. బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 1073. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఏబీని బి చేత భాగించవచ్చు, బీసీని బి చేత భాగించవచ్చు. అంటే 551 అండ్ 1073 యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏది? బి. ఇదే హెచ్సిఎఫ్ ఆఫ్ 551 టు 1073 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 551 టు 1073. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే 551 1073 యొక్క హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కుంటాం? సాధారణంగా ఏం చేయాలంటే 551కి 1073కి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. 2 2 5. వాట్ ఇట్ ఈస్ 522 మిగులుతుంది. అంటే 551తో కొట్టేసినప్పుడు 1073లో 522 మిగులుతుంది. అప్పుడు 551ని 520 చేత భాగించాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2లోంచి ఓకే 522 డిఫరెన్స్ తీసుకుంటే సో 11లోంచి 2 పోతే 9, 4లోంచి 2 పోతే 29. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 29 చేత 522 క్యాన్సిల్ అవుద్దా అవదా? అవుతుంది. ఓకే, 29 1s 29. ఎంత మిగులుద్ది? 29 పోతే 23, 29 8s 8 9 72, 8 రెంట్ల 16, 16 నేడు 23. ఎందులో పోయిందండి? 18లో పోయింది. అలా డిఫరెన్స్ చేత ఈ 2 నెంబర్లు కనుక భాగించబడితే దట్ ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు బి యొక్క వాల్యూ తెలిసింది కదా. వాట్ ఇస్ ద బి వాల్యూ? 29. ఇప్పుడు ఏ వాల్యూ తెలియచ్చు కదా. ఎందుకు? 551లోంచి 29ని డివైడ్ చేస్తే వచ్చేదే మనకి ఏ వాల్యూ? ఏ వాల్యూ. సో ఏ ఈజ్ ఈక్వల్ అంటే మూడిట్లో ఒక నెంబర్ తెలిసిందండి 29 అని. ఓకే, ఇప్పుడు 29 1s 29. ఎంత మిగులుద్ది? 26. సో 29 9s 9 9s 81, 9 2s 18 + 8 261. ఎస్, ద నెంబర్ ఈజ్ 19. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 19. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 19. సో బి తెలుసు, సి తెలియాలి. అంటే 1073లోంచి 29ని క్యాన్సిల్ చేస్తే 29 3s ఆల్మోస్ట్ ఆల్. సో 29 3s 3 9 27, 3 రెంట్ల 6 87. 87 అంటే 2 మిగులుద్ది. 29 7s 8 9 63, 2 రెంట్ల 14 20. ఎలా చేస్తున్నాం సార్ అంటే యూనిట్ డిజిట్ 29 ఉంది, ఇక్కడ 3 ఉంది. 9 టేబుల్లో 7తో క్యాన్సిల్ అయ్యే విధంగా మనకు ఆ నెంబర్ వస్తుంది. కాబట్టి వాట్ ఇస్ ద థర్డ్ నెంబర్? 37. సో థర్డ్ నెంబర్ ఈజ్ 37. 30 + 20 50, 50 + 10 60, 9 9s 18, 18 + 25. ఇట్స్ ఆన్సర్ 85. సో వాట్ ఇస్ ఆన్సర్? 85. ఇది టైం తీసుకొని చేయవలసిన ప్రశ్న. ఏ ప్రశ్నలకి టైం తీసుకోవాలి, ఏ ప్రశ్నల్ని చూడగానే ఆన్సర్ చేయాలన్నది మనకి అవగాహన ఉంటే
ఈజీగా అవుతుంది. సో అలా కాకుండా ఈ క్వశ్చన్కి ఇంకా బెస్ట్ మెథడ్ అని కానీ లేకపోతే ఆప్షన్స్ మెథడ్ అని కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇట్స్ ఎ రాంగ్ థింగ్. దీన్ని ఖచ్చితంగా ఇలాగే చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఏ కామా బి యొక్క హెచ్సిఎఫ్ 12, ఏ కామా బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ 12. వాటి యొక్క హెచ్సిఎఫ్ 12 అయినప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏ కామా బీలు ఎంత? హెచ్సిఎఫ్ 12 అనే హెచ్సిఎఫ్లో 12 కంటే పెద్దగా బి ఉంటుంది, బి కంటే పెద్దగా ఏ ఉంటుంది. బాగా జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేద్దాం. అన్నింటికంటే పెద్దది ఏది? ఏ. నీకు కావాల్సింది ఏ కామా బి యొక్క విలువలు కదా. అంటే ఏ విలువ ఎక్కడ పెద్దగా ఉందో చూడాలి. 12,24 ఏ విలువ పెద్దగా లేదు. 24,12 ఏ విలువ పెద్దగా ఉంది. కానీ హెచ్సిఎఫ్ 12 కంటే బి ఎక్కువ ఉండాలి కదా. కానీ 12 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. 24,36లో ఏ విలువ ఎక్కువ ఉండాలి. కానీ ఏ విలువ ఎక్కువ ఉందా? లేదు. ద ఆన్సర్ ఈజ్ 36,24. రెండు నెంబర్లు 12 కంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ 12 ఉంది, 12 ఉంది కాబట్టి అవి ఆన్సర్ కావు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్. అందులో ఏ విలువ అన్నింటికంటే పెద్దది కాబట్టి మొదటి సంఖ్య పెద్దది చూడగానే ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే. సో క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది కానీ మనం దాన్ని గమనించము. ఓకే. నెక్స్ట్ చూస్తే ద రేషియో ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ 1:30 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 493. ఫైండ్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ కామా బి కామా కాసాగు మరియు గాసాబాల నిష్పత్తి 1:30. గాసాబు మరియు కాసాగుల మధ్య భేదం 493 అయినా ఏ మరియు బి యొక్క జతల సంఖ్యను కనుగొనండి. ఎన్ని జతలు పాసిబుల్ అవుతాయో అన్నీ కనుగొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనే రెండు సంఖ్యలు ఉన్నాయి అనుకోండి. ఏ కామా బి అనే రెండు సంఖ్యలు ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అనుకుందాం మనం. ఎల్సిఎం స్మాల్ ఎల్, హెచ్సిఎఫ్ స్మాల్ ఎఫ్. ఎల్సిఎం ఎల్గా ఉన్నప్పుడు ఆ రెండు నెంబర్లు ఏ విధంగా ఉంటాయంటే ఎల్ ఇంటూ సంథింగ్ ఎక్స్, ఎల్ ఇంటూ సంథింగ్ వైగా ఉంటాయి. అంటే రెండు నెంబర్లు ఏ విధంగా ఉంటాయి? ఎల్సిఎం ఇంటూ ఎక్స్ గాను ఎల్సిఎం ఇంటూ వై గాను ఉంటాయి. ఓకే. ఆ రెండు నెంబర్ల యొక్క గాసాబా ఎఫ్ ఉన్నప్పుడు ఆ రెండు నెంబర్లు ఏ విధంగా ఉంటాయి అన్నది ఒకసారి గమనిస్తే ఒకసారి చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎల్సిఎం? మనం ఎల్ అనుకున్నాం. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్ అనుకున్నాం. సో ఇట్స్ ఏ 1:30. 1:30 అంటే అర్థమైంది. సరే అండి, ఇది హెచ్సిఎఫ్ ఫస్ట్ కదా. ఓకే. హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఎల్, హెచ్, ఎల్ ఈజ్ ఎల్సిఎం. సో 1:30 వాటి యొక్క డిఫరెన్స్ ఈజ్ 29 యూనిట్స్. వాట్ ద డిఫరెన్స్ ఈజ్ 29 యూనిట్స్. సో డిఫరెన్స్ 29 యూనిట్స్ ఎంతది? 493. 493. 29 1s 29, ఇది 203, మోస్ట్లీ 29 7s 8 9 63, 2 14. మనం ఇందాకే ఒక ప్రాబ్లంలో చేసాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం? సో 17. సో 1 యూనిట్ హెచ్సిఎఫ్ అన్నది 17 అయితే 17 ఇంటూ 30 అన్నది ఎల్సిఎం అవుతుంది. 17 ఇంటూ 30 అన్నది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు రెండు నెంబర్లని గమనిద్దాం. సో అవి ఈజ్ ద టూ నెంబర్స్ ఏ కామా బి. ఏ కామా బి. సో ఏ కామా బీల యొక్క లబ్ధము హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎంల లబ్ధానికి సమానం. వాటి యొక్క లబ్ధం ఏ విధంగా ఉంటుందండి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానం ఉంటుంది. ఏ కామా బి అనే రెండు సంఖ్యలు ఉన్నప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమవుద్ది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,30 ఉందనుకోండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దిస్? 10 1s 1, 10 3s 30. ఎల్సిఎం ఎంత? 30 ఈజ్ ఏ ఎల్సిఎం. ఇప్పుడు ఇది రేషియోలో రాస్తే 1:3. అంటే 1:3 అంటే అర్థమైంది ఇక్కడ. సో ఎల్సిఎం 30 అవ్వాలంటే 1 × 3 × 10. సో 10 ఈజ్ ఏ హెచ్సిఎఫ్. అర్థం అంటే రెండు సంఖ్యల యొక్క రేషియో కనుక x:y ఉంటే, రెండు సంఖ్యల యొక్క రేషియో కనుక x:y ఉంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ 17, వాటి యొక్క హెచ్సిఎఫ్ 17. ఇలా x:y × 17 వాటి యొక్క ఎల్సిఎం అవుద్ది. దట్ ఎల్సిఎం ఈజ్ 17 × 30. ఓకే. సో రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్
where the ratios are x is to y of two numbers. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి x is to y గా ఉన్నప్పుడు వాటి యొక్క LCM మరియు HCF మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే ద రేషియో ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క LCM అవుద్ది. ఇది నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. మీ అందరికీ ఏం రిలేషన్ తెలుసు అని అంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధము కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానమని తెలుసు. కానీ ఇక్కడ రేషియోకి సంబంధించి రిలేషన్షిప్ చూస్తే రేషియో ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ దోజ్ నెంబర్స్. మనం అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కాన్సెప్ట్ ఆల్రెడీ క్లాస్లో కనుక ఉంటే, మీరు క్లాసులు కనుక వినుంటే ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు సింపుల్, మళ్ళీ క్వశ్చన్లోకి వద్దాం. గాసాబా కాసాగుల మధ్య భేదము 29 యూనిట్లు, అది 493 అయితే ఒక యూనిట్ ఎంత వచ్చింది? 17 వచ్చింది. అంటే ఒక యూనిట్ అంటే ఏంటి? HCF ఈజ్ 17, LCM ఈజ్ 17 ఇంటూ 30, ఎందుకు 30 యూనిట్లు కాబట్టి. ఇప్పుడు సో రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి x is to y అయితే x ఇంటూ y ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టే LCM. దిస్ ఈజ్ ద రిలేషన్ ఇందాక మనం ఫామ్ చేసాం. సో x ఇంటూ y ఆఫ్ HCF 17 ఈజ్ ఈక్వల్ టు దట్ LCM ఈజ్ 17 ఇంటూ 30, రెండు వైపుల 17 క్యాన్సల్. సో x ఇంటూ y యొక్క రేషియో ఏ విధంగా ఉండాలి? 30 అయ్యే విధంగా ఉండాలి. అవి రెండూ కూడా సహప్రధాన సంఖ్యల యొక్క లబ్ధమై ఉండాలి. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? 1,30 ఆర్ వన్ ఆఫ్ ది యూనిట్స్, 2,15 ఆర్ అనదర్ యూనిట్, 3,10 అనదర్ యూనిట్, 4 కాదు 5,6 ఆర్ అనదర్ యూనిట్, ఇంకోటి 6,5 అవుద్ది. ఎప్పుడైతే రిపిటేషన్ స్టార్ట్ అవుద్దో ఆపేయాలి. సో దీస్ 4 pairs ఆర్ అవైలబుల్. ఓకే, సో ఎన్ని జతలు అవైలబుల్ ఉన్నాయి? 4 జతలు అవైలబుల్ ఉన్నాయి. ఆ రేషియో ఎన్ని జతలుగా అవైలబుల్ ఉంటుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ నెక్స్ట్ DAO ఎగ్జామ్. ఓకే, కాబట్టి మీరు ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఒకటే ఐడెంటిఫై అవ్వాలి. నిష్పత్తి ఇచ్చినప్పుడు సంఖ్యల యొక్క నిష్పత్తుల లబ్ధము ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కాసాగ్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్? LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు HCF ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ రేషియో ఆఫ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ రేషియో ఆఫ్ నెంబర్స్. ఈ రేషియో కాదు, నెంబర్స్ యొక్క రేషియో. ఇస్ క్లియర్? రైట్. ఈ విధంగా మనం ఒక టెస్ట్, ఆ టెస్ట్లో ఉన్న ప్రశ్నల్ని ఎగ్జామినేషన్ హాల్లో ఎంత క్విక్గా చేయగలగాలి అనే టెక్నిక్స్తో మీకు ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం మన జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనే కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా కోర్సు ప్రైస్ 2,000 రూపాయలు, కానీ మీకు ఈ వన్ డే, ఈ ఒక్కరోజు ఆఫర్ కింద 1000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ ద ఆఫర్. 75 చాప్టర్ వైజ్, అంటే 10 చాప్టర్ వైజ్ ప్రశ్నలు, 75 ప్రశ్నలు కాబట్టి 750, 5 గ్రాండ్ టెస్ట్లు 5 ఇంటూ 150 750, మొత్తం 1500 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెంటనే 8885607060 అనే నెంబర్కి కాల్ చేసి ఆఫర్ని ఏ విధంగా పొందాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.